కొందరు హీరోయిన్లు అంతే, అవకాశాలు ఇచ్చినా అందలం ఎక్కించినా వాళ్ళ మనసు మాత్రం టాలీవుడ్ కాదని బాలీవుడ్ పైనే ఉంటుంది. మరో భామ కూడా ఇదే చేస్తున్నారు. తెలుగులో వరుస ఆఫర్స్ ఇస్తున్నా, కోట్ల పారితోషికం ఇస్తామన్నా ఆమె మాత్రం చలో బాలీవుడ్ అంటున్నారు. అక్కడే సెటిల్ అయిపోవాలని చూస్తున్నారు. మరి ఇంతకీ ఎవరా హీరోయిన్? 10 ఏళ్ల నుండి బాలీవుడ్లో ఉన్న రాణి పేరు తెలుగులో 2 సినిమాలతో తెచ్చుకున్నారు మృణాల్ ఠాకూర్. నార్త్లో అరడజన్ సినిమాలు, దానికి ముందు సీరియల్స్ చేసినా కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. అలాంటి టైంలో సీతారామం అనే ఒక్క సినిమా ఈమె జాతకాన్ని మార్చేసింది. హాయ్ నాన్నతో తెలుగులో సెటిల్ అయ్యే ఛాన్స్ వచ్చింది. ఫ్యామిలీ స్టార్ నిరాశపరిచిన మృణాల్ ఠాకూర్కు టాలీవుడ్లో ఆఫర్స్ బానే వస్తున్నాయి. కానీ ఈమె మాత్రం సౌత్ వైపు పెద్దగా చూడట్లేదు. ఏదో మొహమాటానికి 2 సినిమాలు చేశారేమో అనిపిస్తుంది ఈమె తీరు చూస్తుంటే. ప్రస్తుతం ఈమె చేస్తున్న ఒకే ఒక్క తెలుగు సినిమా డెకాయిట్. ఇది కూడా శృతి హాసన్ వదిలేస్తే. ఆమె ప్లేస్లోకి మృణాల్ వచ్చారు. హిందీలో ప్రస్తుతం అజయ్ దేవ్గన్తో సన్ ఆఫ్ సర్దార్ 2లో నటిస్తున్నారు మృణాల్. దీంతో పాటు సంజయ్ లీలా భన్సాలి నిర్మాణంలో ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ కమిట్ అయ్యారు. బాలీవుడ్ కోసం గ్లామర్ షో కూడా భారీగా చేస్తున్నారు ఈ బ్యూటీ. మొత్తానికి ఇక్కడ ఎన్ని ఛాన్సులు ఇచ్చినా ఇస్తామని చెప్పిన మృణాల్ మనసు మాత్రం చలో ముంబై అనే అంటోంది.